ఉగ్రదాడిపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఉగ్రదాడి ఘటనపై రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలోని జ్యుడిషియల్ కమిషన్ ను ఏర్పాటు చేయాలి అన్న ఆదేశాలు కోరుతూ సుప్రీంలో ప్రజా ప్రయోజన వాద్యం దాఖలైంది. ఇక ఈ విషయాన్ని సుప్రీంకోర్టు ఇవాళ విచారించనుంది. జమ్మూ కాశ్మీర్ పర్యాటక ప్రాంతాల్లో పౌరుల భద్రతను నిర్ధారించడానికి ఒక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని కేంద్రం, జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, జాతీయ దర్యాప్తు సంస్థలను ఆదేశించాలని ఈ పిటిషన్లో కోరారు. జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా ఉన్న తీర్థయాత్రలు, పర్యాటక ప్రాంతాలకు కనీస భద్రతా ప్రమాణాలు ఉండేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని స్థానికులైనటువంటి జునైద్ మొహమ్మద్, న్యాయవాదులు ఫతేష్ కుమార్ సాహు, విక్కీ కుమార్ ఈ పిటిషన్ను దాఖలు చేశారు. ఇక సమాజంలోని సామరస్యం, శాంతిని దృష్టిలో ఉంచుకొని నిష్పక్షపాతమైనటువంటి నిజమైన నివేదికను మాత్రమే అనుమతించేలా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఆదేశించాలని కూడా పిల్లో సుప్రీంకోర్టును కోరారు. ఇక దాడిపై ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ను ఏర్పాటు చేయాలని పిటిషన్దారులు కోరారు. ఇక దీనిపై ఇవాళ సుప్రీంకోర్టు విచారించనుంది. ఇదే అంశానికి సంబంధించిన ఓవరాల్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, మాధవి, ఏదైతే పెహల్గాం ఉగ్రదాడి అనంతరం జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా ప్రపంచ దేశాలు కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. గత నెల 22వ తేదీన పెహల్గాంలో పర్యాటకులనే లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడ్డ తర్వాత దానికి సంబంధించిన పూర్తి ఆధారాలను వివిధ దేశాలకు, అగ్రదేశాల ఉన్న దౌత్యవేత్తలందరికీ కూడా భారత్ చూపేయడం జరిగింది. ఉగ్రవాదులు ఏ విధంగా భారత్లోకి చొరబడడం జరిగింది, దానికి పాకిస్తాన్ ఏ విధంగా సహకరించిందన్న దానిపైన కూడా వివిధ దేశాలకు చెందిన రాయబారులకు కూడా చూపేయడం జరిగింది. ఆ తర్వాత భారత్ పాక్కు సంబంధించిన అన్ని సహాయ సహకారాలను కూడా పూర్తిగా నిలిపివేయడం జరిగింది. అందులో కీలకంగా సింధు జలాలను పూర్తిగా నిలిపివేయడము, సింధు జలాలు దాని ఉపనదులను కూడా ఎక్కడికక్కడ పాకిస్తాన్ కి వెళ్లకుండా పూర్తిగా నివారించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మెడికల్ కి సంబంధించిన ఔషధాలకు సంబంధించిన అంశంలో కూడా భారత్ గతంలో పాకిస్తాన్ కు కొన్ని బల్క్ డ్రగ్స్ ను ఎగుమతి చేస్తూ ఉండేది. ఆ వాటిపైన కూడా నిషేధం విధించింది. అయితే పెహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ గగనతలం మీదికి భారత్ విమానాలను నిషేధిస్తూ పాకిస్తాన్ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి దీటుగా భారత్ ఈ గత నెల 30వ తేదీ నుంచి ఈ నెల 23వ తేదీ వరకు కూడా పాక్ కు సంబంధించిన విమానాలు, అదేవిధంగా పాకిస్తాన్ తోటి వాణిజ్య సంబంధాలు ఉన్న విమానాలకు కూడా పూర్తిగా నిషేధాన్ని కూడా విధించడం జరిగింది. ఒకవైపు చర్చలకు సిద్దమే అంటూ కూడా మరొక వైపు కవ్వింపు చర్యలకు కూడా పాకిస్తాన్ పాల్పడుతున్న పరిస్థితి ఉంది. ఎల్ఓసి వద్ద 7వ రోజు కూడా ఈ యొక్క కాల్పుల విరమణకు సంబంధించి ఉల్లంఘన చేస్తూ ఈ రోజు అర్ధరాత్రి కూడా కాల్పులకు పాల్పడడం జరిగింది. దానికి దీటుగానే భారత్ సైన్యం కూడా ఈ యొక్క పాక్ కాల్పులను తిప్పికొడుతూ సమాధానం ఇవ్వడం జరిగింది. ఒకవైపు అంతర్జాతీయంగా తమకు సహాయం చేయాలి, దీంట్లో మీరంతా కూడా కలగజేసుకుని భారత్ పాకిస్తాన్ మధ్యన చర్చలకు వేదికను ఏర్పాటు చేయాలంటూ కూడా అంతర్జాతీయంగా పాకిస్తాన్ కోరుతున్నప్పటికీ మరొక వైపు భారత్ ను కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉంది. మరొక వైపు నావికా దళ విన్యాసాలు కూడా రేపటి వరకు కూడా పాకిస్తాన్ చేయనుంది. అయితే ఒకవైపేమో తమ వద్ద ఎటువంటి సామర్థ్యం లేదు, ఆర్థిక మాంద్యంతో కూరుకుపోయామంటూ కూడా ప్రపంచ దేశాలకు చెప్తున్న పాకిస్తాన్ మరొక వైపు ఏ నిమిషమైనా మేము యుద్ధానికి సిద్దంగా ఉన్నామంటూ కూడా కొన్ని సంకేతాలను భారత్ కు పంపే ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ యుద్దం అనివార్యమైతే మా దగ్గర అణుబాంబు లాంటివి కూడా ఉన్నాయంటూ కూడా పాకిస్తాన్ చెప్తున్న పరిస్థితి అయితే చూస్తూ వచ్చాం. అయితే ఒకవైపు తమ దేశం పూర్తిగా ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయింది, సింధు నది జలాలను వదలకపోతే మేము ఇక్కడ 80% కూడా పాకిస్తాన్ దానిపైనే ఆధారపడి బతుకుతున్న నేపథ్యంలో ఇండియాకు తాము సర్ది చెప్పాలంటూ కూడా అగ్రదేశాలను పాకిస్తాన్ ఒకవైపు కోరుతూ మరొక వైపు కాల్పుల విరమణకు పాల్పడుతుండడము, ఎల్ఓసి వద్ద అదేవిధంగా అంతర్జాతీయ బార్డర్లో కూడా కాల్పులకు తెగబడుతున్న పాకిస్తాన్ కు అదే ధీటుగా ఇండియన్ ఆర్మీ కూడా సమాధానం చెబుతుంది. అయితే వీటన్నిటిని ఉగ్రదాడి తర్వాత జమ్మూ కాశ్మీర్ లో పర్యాటకులకు, అదేవిధంగా అక్కడికి వస్తున్న స్థానికులకు, అక్కడే నివసిస్తున్న స్థానికులకు కావచ్చు, వివిధ రాష్ట్రాల నుంచి జమ్మూ కాశ్మీర్ కు వస్తున్న పర్యాటకులకు పైన ఎటువంటి భద్రతను తీసుకోబోతుంది భారత ప్రభుత్వం, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం అంటూ కూడా సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. ఒకవైపు నిఘా సంస్థలు ఉన్నప్పటికీ కూడా పర్యాటకులపైన కాల్పులు జరగడాన్ని భారత ప్రభుత్వ వైఫల్యంగా కూడా ఎండగట్టే ప్రయత్నం విపక్షాలు చేస్తున్నాయి. అయితే ఒకవైపు భారతదేశంతో సన్నిహితంగా ఉంటామంటూ చెప్తూ ఒకవైపు కాల్పులకు పాల్పడుతున్న పాకిస్తాన్ ఒకవైపు, అయితే
ఈ యొక్క పూర్తిగా వీటన్నిటికీ కూడా శాశ్వత పరిష్కారం కేవలం పీఓకేని భారత్ స్వాధీనం చేసుకోవడం అంటూ కూడా యూకే ఎంపీ కూడా ఈ రోజు ఆయన ట్విట్టర్ ఖాతా వేదికకు కూడా ఆయన చెప్పడం జరిగింది. పీఓకే ద్వారానే ఉగ్రవాదులు భారత్లోకి చొరబడుతున్నట్టుగా కూడా తాము కూడా గుర్తించినట్టుగా కూడా యూకే చెప్పడం జరిగింది. అయితే వీటన్నిటికీ శాశ్వత పరిష్కారం కేవలం పీఓకేను భారత్ స్వాధీనం చేసుకోవడమా, లేదంటే అంతర్జాతీయంగా అన్ని దేశాలు ఎదుర్కొంటున్న ఉగ్రవాదాన్ని కూకటి వేలతోటి పెకిలించేందుకు ఇతర దేశాలకు పాకిస్తాన్ సహకరిస్తుందా లేదా అన్న దానిపైన కూడా పాకిస్తాన్ నోరు విప్పాల్సిన అవసరం అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. ఒకవైపు దౌత్యవేత్తలకు సంబంధాలను కొనసాగించాలంటూ కూడా ఒకవైపు మెసేజ్లు పంపిస్తూనే భారత్ను అంతర్జాతీయంగా కొంత అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం అయితే పాకిస్తాన్ చేస్తుంది. దానికి దీటుగానే భారత ప్రభుత్వం కూడా చర్యలు చేపడుతుంది. అయితే మొన్న జరిగిన వరుస భేటీలతోటి పాకిస్తాన్ కొంత భయాందోళనకు ఉన్నట్టుగా అయితే మనం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఢిల్లీలో జరుగుతున్న ఎప్పటికప్పుడు పరిస్థితులను అయితే పాకిస్తాన్ గమనిస్తూ ఉంది. ఒకవైపు పాక్ ఉల్లంఘనకు ఏదైతే కాల్పుల విరమణ జరగకూడదు దానికి సంబంధించి కూడా పాకిస్తాన్ ఒకవైపు కవ్వింపు చర్యలు చేపడుతుంది, మరొక వైపు భారత్ ను ప్రపంచ దేశాల మధ్యలో దోషిగా చూపించే ప్రయత్నం చేస్తుంది. అయితే దీనికి భారత్ మాత్రం చాలా ధీటుగా సమాధానం చెప్తుంది. ఎప్పటికప్పుడు పాకిస్తాన్ ను అంతర్జాతీయంగా ఎండగట్టే పరిస్థితి అయితే క్రియేట్ చేస్తున్న పరిస్థితి ఉంది. మాది ఓకే, థ్యాంక్ యూ గోపి.